Okay, Krishna okay. Mataji, 1 minute. Pranam Mataji. Mataji, you continue. I will try to make. Ashila Mataji, I'm making you host. Okay. Mataji, please continue. షూర్ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం మంగళాచరం చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासा गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. వెల్కమ్ టు ద మార్నింగ్ జపా సెషన్ అండి. సో ఈ రోజు మనం ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్ ఈ బుక్ లో నుంచి 4th చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, మనం 4th చాప్టర్ డిస్కస్ చేసే ముందు 1 to 3 చాప్టర్స్ లో అసలు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది ఒక చిన్న రీక్యాప్ లాగా చూద్దాము. అయితే ఫస్ట్ చాప్టర్ లో మనం ఏం చూసామంటే చూసింగ్ యానిమల్ లైఫ్ వర్సెస్ హ్యూమన్ లైఫ్, అంటే మన మానవ జన్మకి అండ్ ఒక జంతు జీవితానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పి అందులో డిస్కస్ చేసాం. సో యానిమల్ లైఫ్ లో కామన్ గా ఏముంటాయండి, జనరల్ గా ఏంటంటే మనకి ఆహార, నిద్ర, భయం, మైథునం. సో ఈ 4 యాక్టివిటీస్ మాత్రమే జంతు జీవితంలో ఉంటాయి, ఒక పశువు జీవితంలో, ఒక యానిమల్ లైఫ్ లో ఉంటాయి. కానీ మనం హ్యూమన్ లైఫ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్కువ ఫెసిలిటీస్ అన్నవి ఇచ్చారు. మనం యానిమల్ లైఫ్ తో పోల్చుకున్నట్లయితే మనం మానవ జన్మలో మనకి చాలా సౌకర్యాలు ఉంటాయి. అండ్ ఈ మానవ జన్మ ఏదైతే ఉంటుందో దీన్ని మనం దుర్లభం, అంటే చాలా చాలా రేర్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అయితే మనము ఒక క్లర్క్ కి ఒక ఆఫీసర్ కి డిఫరెన్స్ చూసినట్లయితే ఒక క్లర్క్ డ్యూటీస్ అన్నవి ఒక లెవెల్లో ఉంటే ఆఫీసర్ డ్యూటీస్ అన్నవి పై లెవెల్లో ఉంటాయి. అండ్ ఫెసిలిటీస్ అన్నవి ఆఫీసర్ కి ఎక్కువ ఉంటాయి.
రైట్. ఎందుకుంటాయంటే ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కాబట్టి, ఆయన ఆ రెస్పాన్సిబిలిటీస్ చేయడానికి ఆయనకి కొన్ని సౌకర్యాలనేవి ఆ కంపెనీ అన్నది ఇస్తుంది ఆఫీసర్‌కి. కానీ ఒకవేళ ఆ ఆఫీసర్ తన రెస్పాన్సిబిలిటీస్‌ని మర్చిపోయి, తను క్లర్క్ చేసే పనే చేస్తున్నారనుకోండి, ఆ ఆఫీసర్ ఏమని చెప్తున్నట్లు? నేను క్లర్క్ లైఫ్‌లోనే ఉండాలనుకుంటున్నాను. క్లర్క్ పొజిషన్‌లోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నట్లు. సో, మనం కూడా మానవ జన్మ తీసుకున్నప్పుడు, మనం జస్ట్ మన లైఫ్‌ని కేవలం ఆహారము, నిద్ర, భయం, మైథునం. అంటే ఈ 4 కోసమే, అంటే మన టోటల్ లైఫ్ పర్పజే వాటిగా బ్రతుకుతూ, అంటే వాటి కోసమే సంపాదిస్తూ, వాటి కోసమే అదే మన జీవిత లక్ష్యంగా బతుకుతూ ఉన్నాము అంటే, మనం ఏం చెప్తున్నాం కృష్ణకి? నాకు హ్యూమన్ లైఫ్ అవసరం లేదు. నాకు యానిమల్ లైఫ్‌లో నేనేదైతే చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నాను. నాకు దాని పైననే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మనం చెప్తున్నట్లా లేదా? ఈస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? Yes, Mataji. Yes, Yes, Mataji. Mataji. Yes. Yes. True, కరెక్ట్. Mataji. యెస్. సో, మనం అలానే జీవిస్తున్నామంటే మనం కృష్ణకి చెప్తున్నామనమాట. నాకు యానిమల్ లైఫ్‌లో చేయాల్సిన పనుల పైనే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని. సో, ఎప్పుడైతే మనం అలా చెప్తామో, మనం ఏమని సూచిస్తున్నాము? నెక్స్ట్ లైఫ్ కూడా నేను యానిమల్ లైఫ్ తీసుకోవడానికే సిద్ధంగా ఉన్నాను. బికాజ్ నాకు హ్యూమన్ లైఫ్ ఇచ్చావు, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చావు, ఇంత చేతన ఇచ్చావు, ఇంత కాన్షియస్‌నెస్ ఇచ్చావు నాకు. కానీ నాకు దానిపైన ఇంట్రెస్ట్ లేదు. నాకు ఈ ఆహార, నిద్ర, భయమైతునం ఈ 4 నాకు ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి కృష్ణకి మనం అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మనం నెక్స్ట్ లైఫ్‌ని ఏం తీసుకుంటున్నాము? మనం ఒక యానిమల్ లైఫ్‌ని తీసుకోవడానికి మనం ప్రిపేర్ అవుతూ ఉన్నామనమాట. సో, మనం ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటామో, మనకి వచ్చిన ఇన్ని ఫెసిలిటీస్‌ని, మనకి ఇంత డెవలప్డ్ కాన్షియస్‌నెస్ అంటారనమాట. ఇంత చేతన మనకి ఇచ్చినప్పుడు, మనం ఎప్పుడైతే దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటామో, ఒక ఆఫీసర్ తన పొజిషన్ ఎప్పుడైతే దానికి న్యాయం చేస్తూ ఉంటాడో, హి కెన్ బీ ఇన్ ద ఆఫీసర్ పొజిషన్. ఆఫీసర్ పొజిషన్‌లో ఉండొచ్చు, లేదా హి కెన్ బి ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ పొజిషన్. ఆయన బాగా ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి ఏం చేస్తారు ఆయనకి? ప్రమోషన్ ఇస్తారు. నువ్వు ఇంకా పై ఆఫీసర్ పొజిషన్‌కి వెళ్ళు. నువ్వు మంచిగా నీ డ్యూటీస్‌ని నిర్వర్తించావు కాబట్టి, నువ్వు ఇంకా పై ఆఫీసర్ పొజిషన్‌కి వెళ్ళు అని మనం ఆయనకి ప్రమోషన్ ఇస్తాం. సో, అలానే మనం మన మానవ జన్మలో మన పర్పస్ ఏంటి? మన పర్పస్ ఏంటి? అసలు నేను ఎందుకొచ్చాను ఇక్కడికి? నా పర్పస్ ఏంటి? నేను ఎవరు? భగవంతుడెవరు? నాకు భగవంతుడికి ఉన్న రిలేషన్ ఏంటి? ఆ రిలేషన్‌ని నేను ఎలా తిరిగి పునఃస్థాపించుకోవాలి? దీని వైపు మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే, నెక్స్ట్ లైఫ్‌లో మనకి సేమ్ ఇదే మానవ జన్మ రావచ్చు. అంటే ఏవైతే ఫెసిలిటీస్ మనకి ఈ లైఫ్‌లో ఉన్నాయో అవే రావచ్చు. లేదు అంటే ఇంకా హై పొజిషన్, ఇంకా మంచి పొజిషన్ రావచ్చనమాట. అంటే ఆఫీసర్ ఎలా అయితే ప్రమోట్ అయ్యాడో నెక్స్ట్ లెవెల్‌కి, మనం కూడా కృష్ణకి చెప్తున్నామనమాట. నాకొచ్చిన ఆపర్చునిటీని నేను మంచిగా యూజ్ చేస్తున్నాను. సో, ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఇస్తారు. ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి, చిన్నప్పటి నుంచే ఆ జ్ఞానానికి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అనమాట. మనం అలాంటి కుటుంబంలో జన్మించడము, మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాంటి ఫ్యామిలీలో, ఒక రిచ్ ఫ్యామిలీలో గాని, ఒక రిలీజియస్ ఫ్యామిలీలో గాని, ఒక ధార్మిక కుటుంబంలో మనకి జన్మనివ్వడం అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ మనం ఇక్కడ ఫస్ట్ చాప్టర్‌లో చూసుకున్నాము. డిస్కస్ చేశాము. అండ్ నెక్స్ట్ చాప్టర్‌లో ఏం చూసామంటే మనం హార్డ్ స్ట్రగుల్ ఫర్ హ్యాపీనెస్. సో, ఎప్పుడైతే మనము ఈ శరీరమే నేను అనుకోని బ్రతుకుతూ ఉంటామో, చాలా చాలా కష్టపడుతూ ఉంటామనమాట. ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసము, దీనికి ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చి, దీనికి ఒక పెద్ద బంగ్లాలో ఉంచితే, దీనికి ఎక్కువ డబ్బు సంపాదించి పెడితే, దీన్ని గొప్ప గొప్ప కార్‌లలో, గొప్ప గొప్ప గ్యాడ్జెట్స్ ఇచ్చి, చాలా చాలా ఫెసిలిటీస్ ఇచ్చి, మనం దీన్ని చూసుకుంటే మనం హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి ఆ భ్రమలో ఉంటూ ఉంటాము. సో, ఇక్కడేంటంటే 2 స్థూలంగా ఏంటంటే, ఈ శరీరానికి కంఫర్ట్స్ ఇచ్చి మనం ఆనందాన్ని పొందాలని చూస్తూ ఉంటాం. ఇంకొకటి సూక్ష్మంగా ఏంటి అంటే, అందరూ నన్ను గుర్తించాలి, నాకు గౌరవం రావాలి, నేను గ్రేట్ అని అందరూ దాన్ని ఒప్పుకోవాలి అని, అదేంటంటే సూక్ష్మంగా మనం దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. సో, ఈ రెండిటి కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే, చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. కానీ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, ఎంత కష్టపడినా కూడా ఫైనల్‌గా మనకేంటి అంటే ఫ్రస్ట్రేషనే మిగులుతూ ఉంది. ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఇంత కష్టపడినా కూడా నాకు ఎందుకు ఆనందం రావడం లేదు? స్థూలంగా కష్టపడుతున్నాను, సూక్ష్మంగా కూడా కష్టపడుతున్నాను దీన్ని హ్యాపీగా ఉంచడానికి. కానీ ఫైనల్‌గా నాకు ఎందుకు దుఃఖమే మిగులుతుంది అంటే, మనకి కావాల్సింది ఒకటి అయితే, మనం ఇంకొక దాని కోసం కష్టపడుతూ ఉంటాం. మనకి కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది స్పిరిచ్యువల్ హ్యాపీనెస్. ఎందుకు మనకి స్పిరిచ్యువల్ హ్యాపీనెస్ కావాలి అంటే, మనము స్పిరిచ్యువల్ బీయింగ్స్. వి ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనం హ్యూమన్ లైఫ్ తీసుకున్న స్పిరిచ్యువల్ బీయింగ్స్. అంటే మానవ జన్మ తీసుకున్న ఒక ఆధ్యాత్మిక, అంటే ఒక సోల్స్ అన్నమాట. ఆధ్యాత్మిక స్పిరిట్స్ అంటాం కదా! స్పిరిచ్యువల్ సోల్స్ మనం. సో, మనం ఏం చేస్తున్నాము?
మనకి కావాల్సింది స్పిరిచువల్ హ్యాపీనెస్, కానీ మనం వెతుకుతుంది ఏంటి? మటీరియల్ హ్యాపీనెస్. సో మనం ఒకటి కావాలంటే ఇంకొక చోట వెతుకుతూ ఉన్నాం. సో అలా ఎంత చేసినా గానీ, ఎంత కష్టపడినా గానీ మనకక్కడ ఆ హ్యాపీనెస్ అన్నది దొరకదు. బికాజ్ మనం వెతికేదే డిఫరెంట్ హ్యాపీనెస్ కాబట్టి. అందుకనే మనకి ఎంత కష్టపడినా గానీ చివరికి ఫ్రస్ట్రేషనే వస్తుంటుంది. సో ఇది మనం సెకండ్ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాం. హార్డ్ స్ట్రగుల్ ఫర్ హ్యాపీనెస్. మనం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో హ్యాపీనెస్ పొందడం కోసం. బట్ ఎప్పుడైతే మనం ఒక సచ్చిదానంద అంశలం అని తెలుసుకుంటామో ఆ స్ట్రగుల్ అన్నది మనకి ఎండ్ అవుతుంది అని చెప్పి సెకండ్ చాప్టర్ లో డిస్కస్ చేసాం. అండ్ నిన్న మనం థర్డ్ చాప్టర్ లో ఏం చూసామంటే హౌ కెన్ వి మూవ్ టువర్డ్స్ అ పీస్ఫుల్ సొసైటీ. ఒక శాంతియుతమైన సమాజం కొరకు మనం ఎటువంటి అడుగులు వేయాలి, ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిన్న చూసాం. అయితే మన బాడీలో మనకి హెడ్, మన తల ఉంటుంది, మన చేతులు ఆర్మ్స్ ఉంటాయి, మన బెల్లి, మనకి ఏదైతే స్టమక్, మన కడుపు ఏదైతే ఉంటుందో అది, మన కాళ్ళు ఉంటాయి. అయితే ఏ ఒక్క పార్ట్ కూడా ఇంపార్టెంట్ కాదు అని మనం చెప్పగలమా? అంటే నాకు తల ఒక్కటి ఉంటే చాలు, నాకు చేతులు, నాకు ఈ కడుపు అండ్ ఈ కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అవసరం లేవు అని చెప్పి మనం చెప్పగలమా? కెన్ వి సే దట్? అలా చెప్పొచ్చా అసలు? చెప్పగలమా? No, 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 నో. Mataji. ఎందుకంటే ప్రతి దాని పని దాని పనే. తల చేయాల్సిన పని తల చేస్తుంది, చేతులు చేయాల్సిన పని చేతులు చేస్తాయి. మన తిన్నది ఏదైతే అరిగిస్తుందో అది మన స్టమక్ చేయాల్సిన పని అది చేస్తూ ఉంటుంది. అండ్ మన కాళ్ళు మనల్ని ఎక్కడికైతే తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కలిసి వర్క్ చేస్తేనే మన బాడీ అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అలానే మన సమాజంలో మనకి చాతుర్వర్ణాలు ఉన్నాయన్నమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ రిప్రజెంట్స్ హెడ్ అన్నమాట. వాళ్ళు ఇంటెలిజెన్స్ ని సూచిస్తూ ఉంటారు. అలానే క్షత్రియ ఏంటి అంటే ప్రొటెక్షన్. వాళ్ళు చేతుల్ని సూచిస్తూ ఉంటారు. అండ్ క్షత్రియ ఏంటి అంటే కౌ ప్రొటెక్షన్ అండ్ మర్కంటైల్ బిజినెస్ అన్ని చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు డబ్బు సంపాదించి తెస్తూ ఉంటారు. అది మన కడుపుతో పోలుస్తారన్నమాట. అండ్ శూద్ర ఏంటంటే డిఫరెంట్ సర్వీసెస్ అన్నవి, ఈ 3 క్లాసెస్, మిగిలిన 3 క్లాసెస్ ఏవైతే చెప్పామో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వీళ్ళకి వాళ్ళు సర్వీసెస్ అనేవి ఇస్తూ ఉంటారన్నమాట. సో ఈ నలుగురు కూడా సమన్వయంలో వర్క్ చేస్తేనే సమన్వయంలో వర్క్ చేయడం అంటే ఏంటి? ఈ నలుగురిని ఎందుకు క్రియేట్ చేశారు కృష్ణ? కృష్ణ సేవలో మనం ఈ నలుగురు చాతుర్వర్ణాలు కూడా సమన్వయంతో వర్క్ చేస్తేనే మనం పీస్ఫుల్ సొసైటీ అనేది మనకొస్తుంది. అలా కాకుండా నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎప్పుడైతే ఉంటామో, తల ఒక్కటే గొప్ప, చేతులు కాళ్ళు గొప్ప కాదు అని చెప్పి అనుకుంటే అది ఎంత మూర్ఖత్వమో, అలానే ఒక క్లాస్ బ్రాహ్మణులు మాత్రమే గొప్ప, లేదంటే క్షత్రియులు మాత్రమే గొప్ప, మిగిలిన క్లాస్ వైశ్యులు, శూద్రులు వాళ్ళు కాదు అని చెప్పి మనం ఎప్పుడైతే అంటామో అది మనం సమన్వయంలో వర్క్ చేస్తున్నట్లు కాదనమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ ఒక హార్మనీలో, సమన్వయంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారో అప్పుడు మాత్రమే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది. అందరూ సమన్వయంగా ఎప్పుడు వర్క్ చేయగలుగుతారు అంటే ఎప్పుడైతే అందరి లైఫ్ లో కూడా కృష్ణ అనే సెంటర్ అవుతారో అప్పుడు మాత్రమే అందరూ సమన్వయంగా వర్క్ చేయగలుగుతారు. సో అలా సమన్వయంగా వర్క్ చేసినప్పుడు మాత్రమే మనకి పీస్ఫుల్ సొసైటీ, శాంతియుత సమాజం అనేది మనకి ఏర్పడుతుంది. సో ఇది మనం నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాం. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే నోయింగ్ కృష్ణ యాజ్ హీస్. కృష్ణని యథాతథంగా మనం ఎలా తెలుసుకోగలం, యథారూపంగా మనం ఎలా తెలుసుకోగలం అనేది ఈ చాప్టర్ లో మనకి శ్రీల ప్రభుపాద్ చెప్తున్నారు. అయితే ఈ చాప్టర్ లో ఫస్ట్ మనకి ఎలా స్టార్ట్ చేస్తారంటే శ్రీల ప్రభుపాద్ ప్రేయర్స్, మనం ఏదైతే భగవంతుడికి మన విన్నపం ప్రేయర్స్ చెప్తూ ఉంటామో దాని గురించి చెప్తూ స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాద్ ఏం చెప్తారంటే వీ డోంట్ నీడ్ టు బి స్కాలర్లీ. మనం ఎలక్వెంట్ స్పీకర్స్ అంటే మనం అనర్గళంగా గొప్ప గొప్ప పద్యాలు, శ్లోకాలు, కవితలు వర్ణిస్తూ మనం ప్రేయర్స్ చెప్పాల్సిన క్వాలిఫికేషన్ మనకు ఉండాల్సిన అవసరం లేదనమాట. అంటే నేను గొప్పగా పద్యాలు చెప్తేనే, గొప్పగా శ్లోకాలు చెప్తేనే, చాలా చాలా అనర్గళంగా మాట్లాడితేనే అదే నా అర్హత, అలా ఉంటేనే కృష్ణ నా ప్రేయర్స్ వింటారు అని చెప్పి మనం అనుకోక్కర్లేదు. సరే, ఇప్పుడు మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నాం అనుకోండి. ఇప్పుడు నాతో ఎవరైనా మాట్లాడుతున్నారు. అయితే నేనేమో గొప్ప గొప్ప వర్డ్స్ అనేది వాడుతూ గొప్ప గొప్ప పదజాలం వాడుతూ మాట్లాడుతున్నాను. కానీ నా వర్డ్స్ అన్నీ కూడా ఇక్కడే నోటి నుండే వస్తున్నాయి. నా హృదయం నుండి అవి రావట్లేదు అనుకోండి. వాళ్ళు నేను మాట్లాడే మాటలకి కనెక్ట్ అవ్వగలుగుతారా? నేను మీతో మాట్లాడుతున్నాను, పైపైన మాట్లాడుతున్నాను, గొప్ప గొప్ప పదజాలం అన్నది వాడుతున్నాను, చాలా చాలా అంటే చాలా గొప్ప మాటలు వాడుతూ మాట్లాడుతున్నాను. కానీ నా హార్ట్ లో ఉన్న ఫీలింగ్స్, నా హృదయంలో ఉన్న ఫీలింగ్స్ ని నేను మీకు వ్యక్తపరచడం లేదనుకోండి, మీరు నాతో కనెక్ట్ అవ్వగలుగుతారా? ఈజ్ ఇట్ పాసిబుల్? కెన్ వి కనెక్ట్ టు దట్ పర్సన్? మనం అలాంటి వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతాము? లేదు, No, లేదు. లేదు, Mataji. కనెక్ట్ No. అవ్వలేము.
కరెక్ట్. సో, కృష్ణ కూడా ఏంటి అంటే, మనం ఎంతో గొప్ప శ్లోకాలు, ఎంతెంతో గొప్ప పద్యాలు, కవితలు, ఇవన్నీ కీర్తనలు చేసి పాడినా కానీ, మన మనసులో ఉన్న భావాన్ని మనం వ్యక్తపరచినంత వరకు కూడా అది మనకి క్వాలిఫికేషన్ అవ్వదు. సో, ఎప్పుడైతే మనం సింపుల్ వర్డ్స్‌లో మాట్లాడినా కానీ, మన మనసులో ఉన్న భావాన్ని సింపుల్‌గా మనం బేసిక్ వర్డ్స్ నార్మల్‌గా మనం మాట్లాడే భాషలో అయినా కానీ, మన భావాన్ని వ్యక్తపరిచాము అంటే కృష్ణ ప్లీజ్ అవుతారనమాట. అందుకే కృష్ణకి ఏమని పిలుస్తామంటే కృష్ణ మనం భావగ్రాహి అని పిలుస్తాం. ఎందుకంటే కృష్ణ మన భావాన్ని చూస్తారు. నువ్వు ఎంత గొప్పగా మాట్లాడావన్నది కృష్ణ దాని గురించి పట్టించుకోరు. సో ఇదెలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం అంత గొప్పగా మనం ఎక్స్‌ప్రెస్ చేయాలి, అంత భావంతో కృష్ణకి చెప్పగలగాలి అంటే, మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కృష్ణ ఎంత పొజిషన్‌లో ఉన్నారో మనం తెలుసుకోవాలి. అండ్ మన పొజిషన్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అవునా కాదా? కృష్ణ పొజిషన్ ఎంత గొప్పది అని తెలిస్తేనే మనలో ఆ భావం అన్నది కలుగుతుంది. అంటే నేను ఎంత అధమ స్థితిలో ఉన్నాను, కృష్ణ ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు, ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నారు అనేది తెలిస్తేనే నేను ఆ భావంతో నా ప్రేయర్‌ని చెప్పగలుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్‌లో ఉన్నాం. మనం ఒక స్ట్రీట్‌లో ఉన్నాము. ఒక వీధిలో ఉన్నాము. అయితే ఆ వీధిలో రోడ్స్ అనేవి సరిగ్గా లేదనుకుందాం. చాలా చాలా గతుకులుగా ఉన్నాయి. అస్సలు బాలేవు. అండ్ ఎప్పుడైతే వర్షం పడుతుందో, ఆ వర్షం నీరన్నది బయటికి ఫుల్‌గా పారుతూ, ఆ స్యూయేజ్ వాటర్, ఆ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా మొత్తం బయటికొచ్చేస్తూ, దానివల్ల అందరికీ ఇబ్బంది కలుగుతూ ఉంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌లో మనమున్నాము. అంటే ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మనమున్నాము. సమ్‌హౌ ఎవరి ద్వారానో మనకి ఇండియా ప్రైమ్ మినిస్టర్‌తో మాట్లాడే అవకాశం వచ్చిందనుకోండి. మనం ఏం చెప్తాం? మన మన సిట్యుయేషన్ అన్నది చాలా దీనంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామనమాట. నా పొజిషన్ ఇలా ఉంది. మేము ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాము. అక్కడ అస్సలు రోడ్స్ బాలేవు. ఒక్కసారిగా వర్షం పడిందంటే మొత్తం ఆ వాటర్ అంతా బయటకొస్తూ ఉంది. దానివల్ల అందరికీ కూడా డిసీజెస్ వస్తూ ఉన్నాయి. రోగాలొస్తూ ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్ అనేది బ్లాక్ అవుతూ ఉంది అక్కడ. చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి మనం అలా ప్రైమ్ మినిస్టర్‌ని మాట్లాడాల్సిన మనకొక అవకాశం వచ్చిందనుకోండి. సమ్‌హౌ మనకి ఒక ఫ్రెండ్ ద్వారానో, ఎవరి ద్వారానో అలా మాట్లాడాల్సొచ్చిందంటే, మనం ఆ స్థితినంతా ఎక్స్‌ప్రెస్ చేస్తామనమాట. మన భావాన్ని అంతా ఎక్స్‌ప్రెస్ చేస్తాము. ఎందుకు అంటే, ఒక్కసారి ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఆ ప్రధానమంత్రి ఉన్నారో, ఆయన ఒక్కసారి ఎందుకలా ఉంది అక్కడ సిట్యుయేషను, అక్కడ వెంటనే మార్చండి అని చెప్పారు అంటే, ఇమ్మీడియేట్‌గా అక్కడ అంటే ఆగమేఘాల్లో అక్కడ అందరూ వచ్చేసి అక్కడ వర్క్ చేసి దాన్ని సిట్యుయేషన్‌ని సెట్ చేస్తారు. రైట్. ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ అలాంటిది. మన సిట్యుయేషన్ ఇలాంటిది. సో, ఆ పొజిషన్‌ని యాక్సెప్ట్ చేసి మనం చెప్పినప్పుడు ఆయన ఎప్పుడైతే దానికి ఓకే అని చెప్తారో, ఆ రిక్వెస్ట్‌కి ఓకే అని చెప్తారో, మన సిట్యుయేషన్ అనేది మారిపోతుంది. మరి ఒక ఒక కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ పొజిషనే అలా ఉంటే, మనం ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాము ప్రేయర్స్‌తో? కృష్ణతో మనం మన రిక్వెస్ట్‌ని చెప్తూ ఉన్నాం. మన దీన స్థితిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నామనమాట. సో, శ్రీ చైతన్య మహాప్రభు మనకి శిక్షాష్టకం 4థ్ వర్స్‌లో చెప్తారు. ఏంటంటే, "నధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహైతుకీ త్వయి" అని చెప్తున్నారు. ఏమంటున్నారిక్కడ? జగదీశ. సెకండ్ లైన్‌లో ఏమంటున్నారు? జగదీశ. జగదీశ అంటే ఏంటి? లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. రైట్. జగత్తు మొత్తానికే ఈశ. ఈశ అంటే కంట్రోలర్. జగత్ అంటే ఈ యూనివర్స్. ఈ బ్రహ్మాండాలు మొత్తానికే ఆయన, జగత్తు మొత్తానికే ఆయన కంట్రోలర్. ఆయన నియంత్రకుడు. ఆయన కంట్రోల్‌లో మొత్తం జగత్తు ఉంటుంది అని. సో, ఒక కంట్రీలో ఉన్న ఒక ప్రైమ్ మినిస్టర్‌కే అంత పవర్ ఉంటే, మనం అంత దీన స్థితిలో మనం ఉన్నామని ఎక్స్‌ప్రెస్ చేస్తుంటే, ఇలాంటి ఎన్నో కంట్రీస్ ఉన్న ఒక గ్రహం మన భూగ్రహం. మనం ఏదైతే ఎర్త్ ప్లానెట్ ఏదైతే ఉన్నామో అది. అలాంటి ఎన్నో గ్రహాలు కలిపిన ఒక బ్రహ్మాండంలో మనమున్నాము. అలాంటి ఎన్నో బ్రహ్మాండాలన్నిటికి అధిపతి ఎవరు? మన కృష్ణ అన్నమాట. మరి అంత పొజిషన్‌లో ఉన్న కృష్ణకి మనం ఎంత దీన స్థితిలో ఉన్నాము అన్నది మనం ఎక్స్‌ప్రెస్ చేస్తే, మన ప్రేయర్స్ అన్నవి అలా ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు కృష్ణ మన ప్రేయర్స్ అన్నవి ఖచ్చితంగా వింటారు అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా మనం కంట్రోల్డ్ అన్నమాట. మనం ఒకళ్ళ నియంత్రణలో ఉంటాము. కానీ కృష్ణ ఎవరు అంటే
సుప్రీం కంట్రోలర్ అంటారనమాట. అంటే ఆయన నియంత్రణలోనే ఇవన్నీ సమస్త బ్రహ్మాండాలు కూడా ఉంటాయి. అందుకే ఆయనకి ఇంకొక పేరేంటి, బ్రహ్మాండ నాయక అని చెప్పి అంటామనమాట. మొత్తం బ్రహ్మాండాలన్నిటికీ ఆయన నాయకుడు, అధిపతి. సో హీఈస్ ద సుప్రీం కంట్రోలర్. మొత్తం సమస్తం అంతా కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే మనం ఎందుకు కంట్రోల్ చేయబడుతూ ఉంటాము ఈ భౌతిక ప్రపంచంలో ఉండడం వల్ల అంటే, మనం ఈ త్రిగుణాల వల్ల ఈ భౌతిక ప్రకృతి ఆధీనంలో ఉంటామన్నమాట. ఈ త్రిగుణాలు ఏంటి అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనం ఎప్పుడు కూడా వీటి నియంత్రణలోనే ఉంటూ ఉంటాం అనమాట. మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం, నేను కోప్పడకూడదు కోప్పడకూడదు, చాలా ప్రశాంతంగా ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకు నేను ఊరికే కోప్పడుతూ ఉంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ సిచ్యుయేషన్ వస్తుందో మళ్ళీ మనం ఇమీడియట్ గా కోప్పడతాం అనమాట. అంటే మనం ఆ రజోగుణం ఏదైతే ఉంటుందో దాని కింద ప్రభావితం అయిపోతూ ఉంటాం. అండ్ ఒక్కొక్కసారి ఉంటుందంటే, నేను ఎప్పటి పని అప్పుడే చేసేసుకోవాలి, నేను ప్రోక్రాస్టినేట్ చేయకూడదు, అంటే నేను తర్వాత చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ మెనీ టైమ్స్ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకున్న పనిని మనం పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాం. మనం ఆ బద్ధకత్వాన్ని, అలసత్వాన్ని చూపిస్తూనే ఉంటాం. సో ఇదేంటి అంటే మన తమో గుణం అనమాట. సో మనం ఎంత అనుకున్నా గానీ ఈ త్రిగుణాల ప్రభావం అన్నది మన మీద ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వాటి ఇంపాక్ట్ లో మనం ఉంటాము. కానీ కృష్ణ ఏంటి అంటే, కృష్ణ ఈ త్రిగుణాలన్నిటికీ అతీతంగా ఉంటారనమాట. సో భగవద్గీత 7.13 మనకి కృష్ణ చెప్తున్నారు, త్రిభిర్గుణమయేర్భావైర్ ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఏం చెప్తున్నారంటే, ఈ త్రిగుణాలన్నిటికీ కూడా నేను అతీతంగా ఉంటాను. ఈ మనమందరం కూడా ఈ త్రిగుణాల వల్ల, డెల్యూడెడ్ బై ద త్రీ మోడ్స్, వీటి వల్ల కలిగిన ఆ మోహంలో ఉండడం వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా నన్ను తెలుసుకోలేని స్థితిలో ఉంది. నన్ను అంటే ఇక్కడ కృష్ణని తెలుసుకోలేని స్థితిలో ఉంది అని చెప్పి కృష్ణ చెప్తూ ఉన్నారనమాట. సో కృష్ణ ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటారు. మనం ఈ త్రిగుణాల్లో ఉండడం వల్ల మనం కంట్రోల్ చేయబడుతూ ఉంటాం. కానీ కృష్ణ ఈ త్రిగుణాలన్నిటికీ అతీతంగా ఉంటారు కాబట్టి కృష్ణ సుప్రీం కంట్రోలర్ అన్నమాట. అన్నిటినీ కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి బ్రహ్మ సంహిత అని చెప్పి, లార్డ్ బ్రహ్మ కృష్ణాని గ్లోరిఫై చేస్తూ మనకి ప్రేయర్స్ ఉంటాయన్నమాట. దాన్ని బ్రహ్మ సంహిత అంటాము. అందులో బ్రహ్మ ఏం చెప్తున్నారంటే, ఈశ్వర పరమః కృష్ణ అని చెప్పి చెప్తున్నారు. అంటే కృష్ణ ఇస్ ద పరమ ఈశ్వర. ఈశ్వర అంటే కంట్రోలర్, పరమ ఈశ్వర అంటే సుప్రీం కంట్రోలర్. ఈశ్వరులందరికీ కూడా ఆయన ఈశ్వరుడు. మనము యాక్చువల్ గా ఏంటి అంటే, మనందరం కూడా చిన్న చిన్న కంట్రోలర్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, మనమందరం కూడా కృష్ణుడి అంశలం. వీఆర్ పార్ట్స్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ. మనందరం కూడా కృష్ణుడి అంశలం కాబట్టి మనకి కూడా కొంచెం కొంచెం కంట్రోల్ ఉంటుందన్నమాట. మనం మొత్తం మన కంట్రోల్లో ఉండకపోయినా కానీ చిన్న చిన్న కంట్రోల్స్ అన్నవి మన దగ్గర ఉంటాయన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు మనం మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్నప్పుడు మనం చెప్తూ ఉంటాం, లేదు నువ్వు పెట్టింది తినాలి, ఇది తినాలి, నువ్వు ఇది చదవాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఈ టైంలో అది చేయొద్దు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సో మనం చెప్పింది మన పిల్లలు చిన్న వయసులో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు మన మాట వింటూ ఉంటారు. ఇంకొందరైతే ఏం చేస్తారంటే, కొన్ని పెట్స్ ని పెట్టుకుంటారనమాట. మన పెంపుడు జంతువులు ఉంటారు కదా, కుక్కని కానీ పిల్లిని కానీ వాటిని పెంచుకుంటూ ఉంటారు. సో వాళ్ళు పిలుస్తారనమాట, హే టామీ ఇలా రా అని చెప్పి పిలవగానే ఆ టామీ, ఆ కుక్క ఏదైతే ఉందో అది వస్తుంది వాళ్ళ దగ్గరికి. సో మనం కంట్రోల్ చేస్తున్నాం కానీ మన దగ్గర ఏంటంటే కొంచెం మైన్యూట్ కంట్రోలర్స్ అంటారనమాట. కొంచెం కొంచెం మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఒక స్టేజ్కి వెళ్ళాక ఏమైంది, మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఏమైంది, వాళ్ళ కంట్రోల్లో మనం ఉండాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పినట్టు మనం చేయాల్సి వస్తూ ఉంటుంది. అలానే ఏదైతే ఈ పెంపుడు జంతువులు మనం పెంచుకుంటూ ఉంటామో అవి ఒక్కొక్కసారి మన మాట వింటాయి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే, మనం చెప్పినా కానీ వినకుండా అవి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటాయి. మనం ఏం చేయాలి, ఆ చైన్ ఏదైతే పట్టుకున్న ఉంటుందో దాన్ని పట్టుకొని మనం దాని వెంట పరిగెడుతూ ఉండాలి. అంటే అది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే, మనకి కొన్ని కొన్ని మాత్రమే కంట్రోల్లో ఉంటాయి. కానీ కృష్ణ ఏంటి అంటే, ఈజ్ ద సుప్రీం కంట్రోలర్. ఇప్పుడు మనకి ఎండాకాలంలో బాగా ఎండగా ఉందనుకోండి, అలాంటి టైంలో నేను సూర్యుడి వైపు చూసి, చాలా ఎండగా ఉంది, ఇది కష్టము, నువ్వు పక్కకు వెళ్ళయ్యా అంటే అవుతుందా? అవ్వదు కదా. అలా పక్కకు వెళ్తారా సూర్యుడు? మనకు అంత కంట్రోల్ ఉంటుందా? చేయగలమా? కెన్ వి కంట్రోల్ లైక్ దట్?
నో మాతాజీ. నో నో మనం కంట్రోల్ చేయలేము. కానీ కృష్ణ కెన్ కంట్రోల్ ఈవెన్ దాట్. ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకి కురుక్షేత్ర యుద్ధంలో ఎప్పుడైతే అభిమన్యు పద్మవ్యూహంలోకి వెళ్ళి చనిపోయినప్పుడు దానికి ముఖ్య కారకుడు జయద్రథ్ అని చెప్పి అర్జున తెలుసుకుంటారో అర్జున చెప్తారనమాట, రేపు ఈవినింగ్ లోపు నేను జయద్రథ్ ని చంపలేదు అంటే నేను అగ్ని ప్రవేశం చేసి చనిపోతాను అని చెప్పి అర్జున శపథం చేస్తారు. సో అయితే ఇది వినగానే కౌరవ సైన్యం, దుర్యోధన సైన్యం వాళ్ళు ఏం చేస్తారంటే జయద్రథ్ని ఆ పక్క రోజు అసలు యుద్ధంలోకే తీసుకొని రారనమాట. సో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరైతే యుద్ధ భూమిలోకి రారో వాళ్ళపైన అటాక్ చేయకూడదు అనమాట. సో జయద్రథ్ ఆ పక్క రోజు అసలు యుద్ధంలోకే రాడనమాట, యుద్ధంలో పార్టిసిపేట్ చేయడు. సో అలాంటప్పుడు మరి అర్జున వర్డ్ ఏంటి, ఈ రోజులోపు నేను చంపలేదు అంటే గనక నేను ఆత్మహత్య చేసేసుకుంటాను, ఏదైతే అగ్ని ప్రవేశం చేసి నేను నా బాడీని త్యాగం చేసేస్తాను అని అంటారు. కానీ జయద్రథ్ ఒక పక్క రాలేదు. సో టైం అయిపోతూ ఉంటుంది, ఈవినింగ్ అయిపోతూ ఉంటుంది, జయద్రథ్ ఏమో యుద్ధంలో లేరు. ఇంకా కౌరవస్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారనమాట, దుర్యోధన సేన. సరే ఇంకా అర్జున చెప్పేశాడు కదా జయద్రథ్ ని చంపకపోతే తను చనిపోతాను అని చెప్పి, సో చూద్దాము ఇది ఎలా జరుగుతుందో అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో కృష్ణ ఏం చేస్తారంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కొంచెం సేపట్లో యుద్ధం అయిపోతుంది, ఇంకా సూర్యాస్తమయం టైం అనేది ఇంకా కొంచెం సేపట్లో దగ్గర పడుతుంది అన్నప్పుడు కృష్ణ ఏం చేస్తారంటే సూర్యుడు అస్తమించాడా అన్నట్లుగా ఆ ఆ నేచర్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో అందరూ ఏమనుకుంటారు ఇంకా సూర్యాస్తమయం అయిపోయింది, సో మనం ఇంకా యుద్ధం అయిపోతుంది అని చెప్పి అందరూ కూడా యుద్ధ భూమిలోకి వస్తారనమాట. అప్పుడు ఇంకా ఇప్పుడు అర్జున ఇంకా చనిపోతాడు, చూద్దాము ఇది ఎలా జరుగుతుందో అని చెప్పి అందరూ ఆతృతతో ముందుకు వస్తారు. సో అప్పుడు జయద్రథ్ కూడా లోపలికి వస్తారనమాట, యుద్ధ భూమిలోకి వస్తారు. సో జయద్రథ్ లోపలికి రాగానే ఎప్పుడైతే అర్జున ఎదురుగా జయద్రథ్ ఉంటారో దెన్ ఇమీడియట్ గా కృష్ణ ఏం చేస్తారంటే ఆ సన్సెట్ అయిన ఫీలింగ్ తీసుకొచ్చారు కదా, సూర్య అస్తమం అయినట్లుగా క్రియేట్ చేశారు కదా, వెంటనే అది తొలగించి సూర్యుడి కాంతి అనేది మళ్ళీ ఉజ్వలిస్తుంది అనమాట, సూర్యుడి కాంతి వస్తుంది అనమాట. దెన్ కృష్ణ చెప్తారు, సి అర్జున కరెక్ట్ గా జయద్రథ్ ని కళ్ళెదురుగా ఉన్నాడు, ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు, సో యుద్ధ భూమిలో తను ఉన్నాడు, బాణం వేసేసాయి చంపేసాయి అని చెప్పి చెప్తారనమాట. సో ఏం చేశారు కృష్ణ ఇక్కడ, ఈవెన్ ఆ సూర్యుడి అస్తమం కూడా క్రియేట్ చేయగలిగిన కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది, కృష్ణ చేతిలో ఉంది. సో కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్ అన్నమాట. ఓకే, అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే మన చేతిలో కొన్ని మాత్రమే కంట్రోల్లో ఉన్నాయి అన్న విషయం మర్చిపోయి మనం ప్రతిదీ కంట్రోల్ చేయగలము అన్న భావనలో ఉంటాం కదా. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, నేను ప్రతిదీ కంట్రోల్ చేయగలను అని చెప్పి ఎప్పుడైతే ఆ భావనలో ఉంటామో దాన్ని ఏమంటారు అంటే మాయ అంటారనమాట. సో నేను కొంచెం మాత్రమే కంట్రోల్ చేయగలను, కానీ నా భావన ఏంటి అంటే నేను అన్ని కంట్రోల్ చేయగలను అన్న భావనలో ఉన్నాను. సో ఇదేంటి అంటే మాయ అంటే దాట్ విచ్ ఈస్ నాట్, ఏదైతే లేదో అది ఉన్నది అని భావించడం అనమాట. సో మొత్తం నా కంట్రోల్లో లేదు, కానీ నేనేమనుకుంటున్నాను అంతా నా కంట్రోల్లోనే ఉంది అని అనుకుంటున్నాను. సో దీన్ని మాయ అంటారనమాట. ఎప్పుడైతే మనం ఈ భావనలో ఉన్నామో మనం మాయలో ఉన్నట్లు. యాక్చువల్‌గా మనం ఇలా ఎందుకు ఉంటాము అంటే, మన పైన ఒక కంట్రోలర్, మనం ఒకరి నియంత్రణలో ఉన్నాము అన్నది మనం యాక్సెప్ట్ చేస్తే, మనం వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ఫాలో చేస్తూ ఉండాలి. అవునా కదా? మనం ఒకరి నియంత్రణలో ఉన్నాము అంటే, వాళ్ళు ఏవైతే చెప్తూ ఉన్నారో ఇన్‌స్ట్రక్షన్స్, మనం దాన్ని ఫాలో చేయాలి. కానీ మనం ఇది యాక్సెప్ట్ చేస్తేనే కదా ఫాలో చేయాలి. సో మనం ఏం చేస్తున్నాము అంటే, నేను యాక్సెప్ట్ చేయను, నా పైన ఒక కంట్రోలర్ ఉన్నారు అని నేను యాక్సెప్ట్ చేయను. సో యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, నేను వాళ్ళు పెట్టిన రూల్స్ అన్ని నేను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో నాకు నచ్చినట్లు నేను ఉండొచ్చు, నాకు నచ్చిన పనులు నేను చేయొచ్చు, నాకు నచ్చినన్ని పాపకర్మలు కూడా నేను చేయొచ్చు. నేను అలా యాక్సెప్ట్ చేస్తేనే కదా నేను ఆ నియంత్రణలో ఉంటాను. నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇది జస్ట్ ఫూలిష్నెస్ అన్నమాట, మూర్ఖత్వం మనది అలా ఉండడం అన్నది. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ఇన్నోవేషన్స్, మన ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్స్, ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేది జరిగే కొద్దీ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే నువ్వు మనకి భగవంతుడి యొక్క అవసరం లేదు, ఎందుకు మనం మనమే చేసేసుకోగలుగుతాము, భగవంతుడి అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ భగవంతుడు చనిపోయారు అని కూడా చెప్తారనమాట, గాడ్ ఈస్ డెడ్ అని కూడా చెప్తారనమాట. సో ఇది ఏంటంటే అట్టర్ ఫూలిష్నెస్ అన్నమాట. మనం ఇంకా కంప్లీట్ మూర్ఖత్వంలో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడగలుగుతాం. యాక్చువల్‌గా మనం చూసినట్లయితే ఏదన్నా ఒక మెషిన్ వర్క్ చేయాలన్నా గానీ దానికొక కంట్రోలర్ అనేవారు ఉండాలి.
ఒక సిస్టమ్ వర్క్ చేయాలన్నా కానీ దానికి ఒక కంట్రోలర్ అనే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం చిన్న వయసులో మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎవరి కంట్రోల్‌లో ఉంటాం? మన పేరెంట్స్ కంట్రోల్‌లో గాని, మనం టీచర్స్ కంట్రోల్‌లో గాని ఉంటాం. అదే ఇంకొంచెం పెద్దయ్యి మనం జాబ్ తెచ్చుకున్నాక మనం ఎవరి కంట్రోల్‌లో ఉంటాం? మనం ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటామో, ఆ కంపెనీ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఆ కంపెనీ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని మనం ఫాలో అవుతూ ఉండాలి. అంటే మనం ఆ కంపెనీ కంట్రోల్‌లో ఉండాలి. అలానే ఇంకొంచెం పై లెవెల్‌లో తీసుకున్నట్లయితే మనం ఒక కంట్రీలో ఉన్నప్పుడు ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ కంట్రోల్‌లో మనం ఉండాలనమాట. సో, ప్రతి దానికి కూడా మన కళ్ళకి కనిపించే ప్రతిది కూడా ఒక కంట్రోల్‌లో ఉన్నప్పుడు, మరి ఇంత గొప్ప సృష్టి, ఇంత పర్ఫెక్ట్‌గా నడుస్తున్న సృష్టికి ఒక కంట్రోలర్ లేడు అని అనుకుంటున్నామంటే, అది సింప్లీ మన అమాయకత్వం, మన ఇగ్నోరెన్స్ అనే మనం తీసుకోవాలి. ఇంత పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసిన సృష్టికి ఒక కంట్రోలర్ లేరు అనుకోవడం అన్నది మన చేతగానితనం అండ్ మన మూర్ఖత్వం అన్నమాట. అయితే ఈ జగదీశ మనకి చైతన్య మహాప్రభు ఈ 4థ్ శ్లోకాలో ఏదైతే చెప్పారో జగదీశ అన్నది, ఇదేది మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన టర్మ్ కాదనమాట. అంటే మనమేదో సృష్టించి చైతన్య మహాప్రభు ఏదో సృష్టించి చెప్పిన పదమేం కాదనమాట. ఈవెన్ మనకి వేద మంత్రాల్లో కూడా మనకి ఈ జగదీశ అన్న టర్మ్ ఉన్నది. సో, మనకి నరసింహ ఆరతిలో మనం ఏం చెప్తాము? तव करकमलवरेणकाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरिरूपा जय जगदीश हरे జయ జగదీశ హరే. సో, ఇక్కడేమంటున్నాం? జగదీశ. విన్నారు కదా! జయ జగదీశ హరే. సో, ఇక్కడ కూడా మనం జగదీశాని అక్నాలెడ్జ్ చేస్తున్నామనమాట. మనం గుర్తిస్తున్నాము. సో, హిరణ్యకశ్యపు కూడా ఎలా ఉన్నారు అంటే, మొత్తం నా కంట్రోల్‌లోనే ఉంది. దేవీ దేవతలందరూ కూడా నా కంట్రోల్‌లోనే ఉన్నారు అని చెప్పి ఆయన అంత పొజిషన్‌కి వెళ్లారు. ఈవెన్ ఇందాక చెప్పాం గదా! ఆయనకి బాగా ఎండగా ఉంటే సూర్యుడి వైపు చూసి "నువ్వు పక్కకెళ్ళు" అంటే సూర్యుడు అలా పక్కకు వెళ్ళిపోవాల్సిందే. నాకు చాలా ఇదిగా ఉంది, వర్షం పడాలి అంటే వరుణదేవ, ఇంద్రదేవ వర్షాన్ని కురిపించాల్సిందే. సో, అంత కంట్రోల్ ఆయనకొచ్చింది. కానీ ఫైనల్‌గా ఏమైంది? సుప్రీం కంట్రోలర్ అయిన కృష్ణ చేతిలో ఆయన చనిపోవాల్సొచ్చింది. సో, ఆయన మన నరసింహస్వామిగా ఎప్పుడైతే కృష్ణ అవతరించి తన గోర్లతో తన బాడీని, హిరణ్యకశిపు బాడీని ఇలా రిప్ చేసి, చీల్చేసి చంపేశారనమాట. సో, మనం ఎంత కంట్రోలర్ అయినా కానీ మనకు పైన సుప్రీం కంట్రోలర్ కృష్ణ అన్నవారు ఉన్నారు అని చెప్పి మనకి వేదాల్లో కూడా దీన్ని అక్నాలెడ్జ్ చేశారనమాట. దీని గురించి చెప్పారు. అండ్ ఈవెన్ మనం జగన్నాథ స్వామి గురించి చెప్పేటప్పుడు కూడా అంటాం. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. సో, ఇక్కడ ఏమంటున్నాము? జగన్నాథ స్వామి. జగన్నాథ అంటే జగత్తు మొత్తానికే నాథుడు. ఓ లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. మొత్తం బ్రహ్మాండాలకి, మొత్తం జగత్తుకే నాథుడివైన నువ్వు నా దృష్టి ఏదైతే ఉందో దానికి మీరు కనిపించండి. మీ దర్శనాన్ని ఇవ్వండి అని చెప్పి మనం ఇక్కడ చెప్తూ ఉన్నామనమాట. సో, ఇవన్నీ కూడా ఏం చెప్తూ ఉన్నాయంటే, ఒక సుప్రీం కంట్రోలర్ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నాయి. ఈ ఈ మనం ఏవైతే ఈ వర్సెస్ అన్ని డిస్కస్ చేసామో. అలానే భగవద్గీత 7.7లో ఏం చెప్తున్నారు అంటే, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిఘనా ఇవ. సో, కృష్ణ చెప్తున్నారు ఇక్కడ. నాకు పైన ఏ ట్రూత్ లేదు. నాకు మించి ఏదీ లేదు. ప్రతిదీ కూడా నా పైననే ఆధారపడి ఉంది. ఎలా అయితే ఒక మన ముత్యాల హారంలో మధ్యలో ఏదైతే ఆ థ్రెడ్ ఉంటుందో, ఆ చైన్ ఏదైతే ఉంటుందో, దాని పైననే అన్ని ముత్యాలు కూడా అమర్చబడి ఉంటాయన్నమాట. సో, కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ప్రతిదీ వాటెవర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద యూనివర్స్ ప్రతిదీ కూడా నా పైననే ఆధారపడి ఉంది. నాకు మించిన సత్యం ఏదీ లేదు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. అంటే హి ఈస్ ద సుప్రీం. హి ఈస్ ద అల్టిమేట్ సుప్రీం అన్నమాట. ఇంకా ఆయన ఫైనల్ అన్నమాట. ఫైనల్ డెస్టినేషన్. ఇంకా ఆయనతో సమానంగా గాని, ఆయన పైన గాని ఇంకా ఎవరు లేరు అని చెప్పి ఇవన్నీ మనకి చెప్తూ ఉన్నారు. సో, ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేసాము? కృష్ణ ఎలా సుప్రీం కంట్రోలర్ అనేది మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చూద్దాము అంటే, భగవంతుడు అనే వాడి పొజిషన్ ఎలా ఉంటుంది అంటే,
ఆయనకి ఏది చేయాల్సిన అవసరం లేదు అన్నమాట. అంటే ఆయనకి ఇంక ఏది పని ఉండదు. మనం భౌతిక ప్రపంచంలో ఎంత గొప్ప పొజిషన్‌లో ఉన్న వాళ్ళకైనా గానీ, ఈవెన్ మన అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్నా గానీ, ఆయనకి కూడా పనులుంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీలో ఏదన్నా యుద్ధం జరుగుతుందనుకోండి, ఇమ్మీడియేట్‌గా అమెరికా ప్రెసిడెంట్ ఏం జేస్తారు, వాళ్ళ క్యాబినెట్‌లో ఉన్న మినిస్టర్స్ అందరిని పిలిపించి ఇమ్మీడియేట్‌గా ఒక మీటింగ్ పెట్టేస్తారన్నమాట. అక్కడ యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది. దానివల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి? మన కంట్రీలో ప్రజలకి ఏం ఇంపాక్ట్ ఉంటుంది? మన ఎకానమీకి ఏం ఇంపాక్ట్ ఉంటుంది? సో, మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? మన ప్రజలు ఇంపాక్ట్ అవ్వకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు దానికి రిలేటెడ్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా ఎంతో బాధ్యతలుంటాయి. ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మన పవర్ పెరిగే కొద్దీ కూడా మనకి ఆ పని అన్నది పెరుగుతూ ఉంటుంది. కానీ కృష్ణ విషయానికొచ్చేసరికి కృష్ణ అన్నీ చేస్తూ ఉంటారు. అన్ని కృష్ణ ఆధీనంలోనే అన్నీ జరుగుతూ ఉంటాయి గానీ, కృష్ణకి మాత్రం ఏది చేయాల్సిన అవసరం లేదు. సో, ఏమంటారంటే వేదాల్లో ఆ భగవంతుని పొజిషన్ ఎలా ఉంటుంది అంటే, "న తస్య కార్యం కరణం చ విద్యతే." అంటే ఏది చేయాల్సిన అవసరం అనేది భగవంతుడికి ఉండదు. అండ్ అలానే భగవద్గీత 3.22లో కూడా చెప్తున్నారనమాట. "నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి." సో, కృష్ణ ఏం చెప్తున్నారు? "దేర్ ఈస్ నో వర్క్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మీ వితిన్ ఆల్ ద 3 ప్లానెటరీ సిస్టమ్స్." ఈ ముల్లోకాల్లో కూడా ఈ ముల్లోకాల్లో ఏది కూడా నాకు ప్రిస్క్రైబ్డ్‌గా ఏ వర్క్ లేదు. నేను ఏది చేయాల్సిన అవసరం లేదు ఈ ముల్లోకాల్లో. నార్ ఐ వాంట్ ఆఫ్ ఎనీథింగ్. అంటే నాకు ఏది కావాలని లేదు. నేను ఏది పొందాలని లేదు. కానీ కూడా కృష్ణ తన ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఏవైతే తన ధర్మం ఉంటుందో అది మాత్రం ఆయన నిర్వహిస్తూనే ఉంటారు. కానీ ఆయనకి ఏది చేయాల్సిన అవసరం లేదు. ఆయన శక్తితోనే అన్నీ నడిచిపోతూ ఉంటాయి. ఆయనేదో పర్సనల్‌గా వెళ్లి ఇది చేస్తేనే జరుగుతుంది, నేనుండి నడిపిస్తేనే నడుస్తుంది అని చెప్పి కృష్ణకి లేదు అన్నమాట. సో, ఈ ఈ కాంటెక్స్ట్‌లో మనం ఏం చెప్పొచ్చంటే, ఒకసారి ఒక యూరోప్ కంట్రీలో ఒక సిటిజన్ ఉన్నాయన ఒకసారి ఇండియాకి విజిట్ చేశారనమాట. ఇండియాకొచ్చినప్పుడు ఆయన కల్కట్టా అనే ప్లేస్‌కి వెళ్లారు. వెస్ట్ బెంగాల్ కల్కట్టాకి వెళ్లారు. వెళ్ళినప్పుడు ఆయన ఒక టెంపుల్‌కి వెళ్లారు. అయితే అది ఏంటంటే కాళీమాత టెంపుల్ అనమాట. సో, కాళీమాత ఏం చేస్తూ ఉందంటే, తన చేతిలో ఒక పెద్ద కత్తి, ఒక చాపర్, ఒక పెద్ద కత్తి పట్టుకొని అసురుల తలలన్నీ నరికేస్తూ, వాళ్ళ తలలన్నీ కూడా తన మెడలో వేసుకొని ఉంటుందనమాట. సో, అది చూస్తాడనమాట ఆయన. ఆ కాళీమాత విగ్రహము, ఆవిడ ఆ చేసే పని అదంతా చూస్తారనమాట. అండ్ ఇంకొకసారి ఇంకొక టెంపుల్‌కి వెళ్ళినా కూడా సేమ్, అది కూడా కాళీమాత టెంపుల్ అవ్వడం వల్ల అక్కడ కూడా సేమ్ థింగ్ అనమాట. ఆవిడ నరకడము, అసురుల్ని, రాక్షసుల్ని నరకడము అవన్నీ తన మెడలో వేసుకోవడం అనేది చూస్తారు. అయితే ఆయన ఒకసారి రాధాకృష్ణ టెంపుల్‌కి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయన చూస్తారు. చూసి ఏంటంటే కృష్ణ ఏం చేస్తూ ఉంటారు, సింపుల్‌గా ఒక వేణువు పట్టుకొని హ్యాపీగా ఆయన వేణునాదం చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఆ యూరోపియన్ అంటారనమాట, సీ ఇక్కడ ఈ టెంపుల్‌లో భగవంతుడున్నారు అని చెప్పి చెప్తారు. ఎందుకలా అన్నారు అనంటే, సీ నేను ఏ టెంపుల్‌కి వెళ్ళినా గాని ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. కానీ ఈ టెంపుల్‌లో కృష్ణ ఏం చేస్తూ ఉన్నారంటే, ఆయన హ్యాపీగా ఫ్లూట్ వాయిస్తూ తను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో, భగవంతుడికి ఏదో పని చేయాలి, ఏదో చేస్తే ఆయనకేదో లభిస్తుంది అన్న విషయం ఉండదనమాట. హి ఈస్ ఫుల్. హి ఈస్ ఆల్ ఇన్ ఆల్ అనమాట. ఆయన ఏది చేయాల్సిన అవసరం లేదు. హి డజంట్ వాంట్ ఎనీథింగ్. ఆయన ఏదో చేసి సంపాదించుకోవాలి అన్న అవసరం అనేది లేదనమాట. సో, ఆయన అంత బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, భగవంతుడి బికమ్ గాడ్ బై మెడిటేషన్ అంటారనమాట. సో, ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉంటాం. ఏంటి అంటే, నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను మెడిటేషన్ చేసి నేను భగవంతుడినయిపోతాను అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే, అనే ఆయన ఒకప్పుడు నార్మల్ పర్సన్. సో, ఆయన ఎంతో మెడిటేషన్ చేసి ఇవాళ భగవంతుడయ్యాడు. సో, నేను గూడా అంతే. నేనివాళ నార్మల్ పర్సన్. నేనివాళ మెడిటేషన్ చేసి నేను గూడా భగవంతుడిని అయిపోతాను అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో, ఇదేంటంటే ఇది జస్ట్ నాన్‌సెన్స్ అని చెప్పి శ్రీల ప్రభుపాద చెప్తారు. భగవంతుడనేవాడు ఎప్పుడూ భగవంతుడే. ఆయనేదో తపస్సులు జేసో, యజ్ఞాలు, యాగాలు జేసో, ఏవో మెడిటేషన్స్ చేసో, ఇంకేదన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాటించో, అంటే నియమాలన్నీ పాటించో ఆయనేదో భగవంతుడన్న ఒక ప్రాసెస్ ఏదో ఫాలో అయ్యి ఆయన భగవంతుడవ్వలేదు. భగవంతుడు ఒకప్పుడు భగవంతుడే, ఇప్పుడు భగవంతుడే, ఎప్పటికీ భగవంతుడే. ఆయన ఏవేవో ప్రాసెస్‌లు చేసి, ఏవేవో ఫాలో అయ్యి ఆయన భగవంతుడయింది కాదు అని చెప్పి శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. మనం ఈ కాంటెక్స్ట్‌లో చూసినట్లయితే మనం పూతన సంహారంలో కృష్ణ
మన మదర్ యశోద దగ్గర ఉన్నప్పుడు కృష్ణ వయసు ఎంత వయసులో ఉంటారంటే అప్పుడు డేస్ బేబీ అన్నమాట. రోజుల పిల్లవాడు అనమాట. సో ఆ టైంలోనే పూతన అక్కడికి వస్తుంది. సో పూతన ఎలా వస్తుందంటే తన రూపమంతా మార్చుకొని ఒక అందమైన స్త్రీలాగా మార్చుకొని పూతన అక్కడికి వస్తుంది. సో పూతన వచ్చినప్పుడు యశోదమయ్య దగ్గరికి వెళ్తుందనమాట. సో నేను కృష్ణకి ఫీడ్ చేస్తాను. ఐ వాంట్ టు నట్స్ కృష్ణ. నేను ఫీడింగ్ చేస్తాను అని చెప్పి చెప్తదనమాట. సో యశోదమయ్య ఒక సింపుల్ లేడీ కాబట్టి ఆవిడని చూడగానే ఓకే ఈవిడెవరో ఒక గొప్ప స్త్రీలాగా ఉంది అని చెప్పి కృష్ణని డేస్ బేబీ చిన్న పసి కందు అనమాట. చిన్న పిల్లవాడు. సో అలానే ఇచ్చేస్తుందనమాట యశోదమయ్య. సో కృష్ణ ఏం చేస్తారు? పూతన ఏ ఇంటెన్షన్ తో వచ్చింది అన్నది కృష్ణకి తెలుసు. సో కృష్ణ తన పాలు తాగుతూనే సక్ చేస్తూనే మొత్తం తను ఏదైతే పాయిజన్ అప్లై చేసుకొని వస్తుందో ఆ పాయిజన్ ని కూడా సక్ చేసి తన లైఫ్ ఎయిర్ ఏదైతే పూతన ఆ ఆ, శ్వాస ఏదైతే ఉంటుందో ఊపిరి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మొత్తం సక్ చేసి పూతనాన్ని చంపేస్తారనమాట. సో ఇక్కడ కృష్ణ ఏం చేసని అంటే చిన్న పిల్లవాడు కదా, మరి ఏం చేసి భగవంతుడు అయ్యాడు? కొందరు చెప్తూ ఉంటారు కదా, భగవంతుడు అవ్వాలి అంటే అవి చేయాలి, ఇవి చేయాలి, ఇవి చేస్తేనే భగవంతుడు అవుతారని. మరి అన్ని డేస్ లో ఉన్న బేబీ తను ఏం చేసి ఆ పొజిషన్ కి వచ్చారు? సో దట్ ఈస్ అ బేస్లెస్ ట్రీట్మెంట్ అన్నమాట. మనం అలా ట్రీట్ చేయకూడదు. భగవంతుడు అనేవారు ఎప్పుడూ భగవంతుడే. చిన్న పిల్లవాడిగా ఉన్న ఆయన భగవంతుడే. ఆయన గోప ఫ్రెండ్స్ తో తను ఆడుకుంటున్న భగవంతుడే. గోపికలతో ఆయన డాన్స్ చేస్తున్న ఆయన భగవంతుడే. ఆయన ఎంతో మంది క్వీన్స్ ని పెళ్లి చేసుకున్న ఆయన భగవంతుడే. కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ఫైట్ చేస్తున్న భగవంతుడే. అండ్ భగవద్గీత మనకి బోధిస్తున్నా కానీ ఆయన భగవంతుడే అని చెప్పి శ్రీల ప్రభుపాద చెప్తారు. సో ఏదో ప్రాసెస్ ఏదో ఫాలో అయ్యి భగవంతుడు భగవంతుడిగా అయ్యారు అని చెప్పి చెప్పలేం. అలా చెప్పకూడదు. ఓకే. మనకి దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే గోల్డ్ అన్నది మనకి న్యాచురల్ గా దొరికితేనే అది గోల్డ్ అంటాం. రైట్? అంటే నేను ఇప్పుడు ఏదో ఒక మెటీరియల్ ని తయారు చేసి నేను దీన్ని తయారు చేశాను ఇది గోల్డ్ అని చెప్పామనుకో అది గోల్డ్ అవుతుందా? అది యాక్చువల్ గా అదొక నకిలీది అవుతుంది. అదొక డూప్లికేట్ థింగ్ అవుతుంది అనమాట. గోల్డ్ అన్నది న్యాచురల్. సో అలానే భగవంతుడు కూడా బై నేచర్ ఆయన న్యాచురల్ గా ఆయన భగవంతుడు. ఏదో ప్రాసెస్ వల్ల ఆయన భగవంతుడు అయ్యారు అని కాదు. అండ్ భగవద్గీత 10.8 లో కృష్ణ చెప్తారు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ కృష్ణ, ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ అండ్ మటీరియల్ వరల్డ్స్. మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి మొత్తానికి కూడా నేనే మూలం అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఎమినేట్స్ ఫ్రమ్ మీ. ప్రతిదీ కూడా నా నుండే ఆవిర్భవిస్తూ ఉంటుంది, నా నుండే ఉద్భవిస్తూ ఉంటుంది, నేనే మూల కారణం అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. సో భగవంతుడి పొజిషన్ అలాంటిది. సో అండ్ మనం ఏంటి అంటే 15.7 లో చెప్తారు, మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్చష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. సో మనము ఈ కండిషన్ వరల్డ్ లో మనం ఏంటంటే కృష్ణ అంశలం అనమాట. వీఆర్ ఫ్రాగ్మెంటల్ పార్ట్స్ ఆఫ్ కృష్ణ. మనం ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి ఉన్నాము. సో మనం ఎంత ప్రయత్నం చేసినా గానీ మనం భగవంతుడు అవ్వడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి చెప్తున్నారు. మనం ఇక్కడ ఈ 6 సెన్సెస్ ఏవైతే మనం ఈ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి వాటి అవి అండ్ మన మైండ్ ఇవన్నీ కలిపి ఈ 6 సెన్సెస్ తో మనం ఈ కండిషన్ వరల్డ్ లో మనం కష్టాలు పడుతూ ఉంటాము. అండ్ మన పొజిషన్ ఇలాంటిది. భగవంతుడు బై నేచర్ హీఈస్ భగవాన్. సో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ మనం భగవంతుడు అవ్వలేము అని చెప్పి చెప్తున్నారు. అండ్ కృష్ణ ఇస్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ఎవ్రీ వన్ అనమాట. ఆయనే అందరికీ మూలం. ఈవెన్ లార్డ్ శివాకి, లార్డ్ విష్ణుకి, లార్డ్ బ్రహ్మకి, దేవి దేవతలకి, మనకి అందరికీ కూడా మూలం ఎవరు అంటే భగవంతుడు. దట్ ఈస్ హిస్ పొజిషన్. అండ్ బ్రహ్మ సంహితలో మనకి లార్డ్ బ్రహ్మ కృష్ణాని గ్లోరిఫై చేస్తూ కొన్ని ప్రేయర్స్ చెప్తారనమాట. అందులో 5.38 బ్రహ్మ సంహిత 5.38 లో ఏం చెప్తారంటే, ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నారు అంటే, కృష్ణ ఎవరైతే ఈ శ్యామ సుందర ఉన్నారో ఆ కృష్ణ ఇన్కన్సీవబుల్ ఇన్యూమరబుల్ అట్రిబ్యూట్స్ అనేవి కలిగి ఉంటారనమాట. అంటే ఆయనకున్న గుణాలు, ఆయనకున్న పొటెన్సీస్ అనేవి మన చింతనతో మనం గుర్తించలేము. మనకి ఆ ఎలిజిబిలిటీ లేదు. మనం లిమిటెడ్ బీయింగ్స్ అనమాట. ఆయన అన్లిమిటెడ్. మనకున్న కెపాసిటీతో ఆయనని గుర్తించడం అనేది ఇంపాసిబుల్. కానీ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మనకి
ఆ భక్తి భావం అన్నది పెరిగి మన దృష్టి అన్నది ఆ ప్రేమ, ఇప్పుడు మనం కంటికి కాటుక రాసుకుంటాం కదా, సో మన కళ్ళు అన్నవి భక్తియుక్త భావంతో వచ్చి ఎప్పుడైతే ఆ ప్రేమ అనే ఒక ఆయింట్మెంట్ అనేది మనం అప్లై చేసుకొని చూస్తామో అప్పుడు మాత్రమే కృష్ణాని మనం దర్శనం చేసుకోగలము అని చెప్పి బ్రహ్మ చెప్తున్నారనమాట. సో ఇంత చెప్పినా కూడా ఈవెన్ మనకి మహాజన్స్ అంటారు, 12 మహాజన్స్ ఉంటారనమాట. బ్రహ్మ, నారద, శివ, కుమారస్, మను, ప్రహ్లాద్ మహారాజ్, బలి మహారాజ్, జనక్ మహారాజ్, సుఖదేవ గోస్వామి. సో వీళ్ళందరూ చెప్తారనమాట కృష్ణనే సుప్రీం అని చెప్పి చెప్తారు. అండ్ ఈవెన్ గొప్ప గొప్ప డివోటీస్ అయిన వ్యాసదేవ, దేవల, అసిత వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం యాక్సెప్ట్ చేయరనమాట, కృష్ణనే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని కొందరు యాక్సెప్ట్ చేయరు. సో ఈవెన్ మనకి శ్రీ చైతన్య మహాప్రభు కూడా చెప్తారు, కృష్ణ అనే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. అండ్ శ్రీమద్ భాగవతంలో కూడా ఉంటుంది, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణనే స్వయం భగవానుడు అని చెప్పి మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఉంటుంది. అండ్ ఈ బ్రహ్మ సంహితలో ఏం చెప్తున్నారు, గోవిందం ఆది పురుషం. ఆది పురుషం అంటే ఆయనే ఒరిజినల్ పర్సన్ అని చెప్పి బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారనమాట. సో మనందరం కూడా పర్సన్సే, మనందరం పర్సన్సే. మన ఫాదర్ ఒక పర్సనే, వాళ్ళ ఫాదర్ ఒక పర్సనే, వాళ్ళ ఫాదర్ ఒక పర్సనే, అలా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాం, ఆయన కూడా ఒక పర్సనే. బ్రహ్మ ఎవరి నుండి వస్తారు, విష్ణుమూర్తి నాభి నుండి వస్తారు, విష్ణుమూర్తి కూడా ఒక పర్సనే. కానీ కృష్ణ, అన్నిటికీ మూలం కృష్ణ కదా, కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం సుప్రీం పర్సన్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ నిరాకారవాదులు ఏమంటారంటే కృష్ణుడికి రూపం లేదు అని చెప్పి చెప్తారనమాట, నిరర్చ అని చెప్పి చెప్తారు, ఆయనకు ఒక ఫామ్ ఉండదు అని చెప్పి చెప్తారు. అంటే ఫామ్ ఉండదు అంటే కరెక్టే, ఎలాంటి ఫామ్ ఉండదు అంటే మనకి ఏదైతే ఫామ్ ఉందో, ఈ మెటీరియల్ బాడీ ఏదైతే ఉందో, అంటే పంచమహాభూతాలతో ఏదైతే తయారు చేయబడిందో, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, మన ఈ పంచమహాభూతాలతో ఏదైతే తయారు చేయబడిందో అలాంటి ఫామ్ ఆయనకు ఉండదన్నమాట. ఆయనకు ఉండేది ఏంటి అంటే స్పిరిచువల్ ఫామ్, సచ్చిదానంద ఫామ్ అని చెప్పి చెప్తారు. సో ఆ ఫామ్ అనేది మ్యాటర్ తో చేయదు, మ్యాటర్ తో కలవదు. ఆ ఫామ్ అది ప్యూర్ సచ్చిదానంద, ఫుల్ ఆఫ్ బ్లిస్, ఇటర్నల్ అండ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మొత్తం కృష్ణ బాడీ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ నిత్యంగా ఉంటుంది, ఫుల్ జ్ఞానపూరితంగా ఉంటుంది అండ్ చాలా చాలా బ్లిస్, ఆనందంతో నిండి ఉంటుంది, అన్లిమిటెడ్ బ్లిస్ తో నిండి ఉంటుంది. సో నిరర్చ అంటే అర్థం ఏంటి అంటే మనలాంటి బాడీ ఉండదు. సో ఇంపర్సనలిస్ట్ అంటారు అనమాట, అంటే నిరాకారవాదులు అంటారు ఆయనకు రూపం లేదు అని. రూపం లేదు కానీ మనలాంటి రూపం లేదు, ఆయనకున్న రూపం ఏంటి అంటే సచ్చిదానంద రూపం అన్నమాట. సో ఆ రిలేటెడ్ గా మనకి బ్రహ్మ సంహితలో 2 వర్సెస్ ఉన్నాయి. ఏంటంటే వేణుం క్వనంతమరవిందదలాయతాక్షం బర్హావతాంశమసితాంబుదసుందరాంగం కందర్పకోటికమనీయ విశేషశోభం గోవిందమాదిపురుషం తమహం భజామి. అంగాని యస్య సకలేంద్రియవృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనందచిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇక్కడ బ్రహ్మదేవ ఏమని చెప్తున్నారు అంటే కృష్ణ రూపం గురించి వర్ణిస్తున్నారనమాట. కృష్ణ ఆల్వేస్ ఎక్స్పర్ట్ ఇన్ ప్లేయింగ్ హిస్ ఫ్లూట్, ఎప్పుడు కూడా ఆయన వేణునాదం వాయిస్తూ ఉంటారు. అండ్ ఆయన కళ్ళు ఎలా ఉంటాయి అంటే ఒక కమల పువ్వు ఎంత అందంగా ఉంటుందో ఆయన కళ్ళు కూడా అంతే అందంగా మెరిసిపోతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. అండ్ తన తలపైన ఏదైతే మనం చూస్తూ ఉంటాం, నెమలి పింఛం ఉంటుంది కదా, సో బెడెక్డ్ విత్ హిస్ హెడ్ ఈస్ డెక్డ్ విత్ పీకాక్స్ ఫెదర్ అంటారు అనమాట. ఆ నెమలి పింఛాన్ని ధరించి ఉంటారు. అండ్ ఆయన బాడీలీ బ్యూటీ ఎలా ఉంటుంది అంటే మన మేఘం ఏదైతే వర్ణంలో ఉంటుందో, బ్లూయిష్ క్లౌడ్స్ అంటాం కదా, సో ఆ నీల వర్ణంతో ఆయన బాడీలీ బ్యూటీ ఉంటుంది. అండ్ ఆయన చామ్, ఆయన అందం ఎలా ఉంటుంది అంటే లక్షల కోట్ల క్యూపిడ్స్ అంటే మన్మధుడు. మన్మధుడు అంటేనే యూజువల్ గా చాలా అందంగా ఉంటారు అని అంటారు. కానీ మనం కృష్ణని ఏమని చెప్తాము, మదన మోహన, మదనుణ్ణి కూడా మోహించేవాడు అని చెప్పి చెప్తామన్నమాట. సో అంత అందం కలిగిన రూపం కృష్ణాది అని చెప్పి బ్రహ్మ చెప్తూ ఉన్నారు. అండ్ అలానే ఇంకొకటి ఏం చెప్తారంటే ఆయన రూపం ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ ఫుల్ ఆఫ్ బ్లిస్, ఆనంద స్వరూపం అన్నమాట. ఇంకా అది కంప్లీట్ గా ఆనందంతో నిండిపోయి ఉంటుంది అని చెప్పి చెప్తారు. అండ్ ఒక్కొక్క అవయవం కూడా ప్రతి అవయవం చేసే పని చేస్తూ ఉంటుంది అంటారు. ఇప్పుడు మనం చేతులతో ఒక పని మాత్రమే చేయగలం, చేతులతో పట్టుకోగలం, కంటితో చూడగలం, చెవులతో వినగలం, ముక్కుతో వాసన చూడగలం, నోటితో తినగలం. సో మనకి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రిస్క్రైబ్డ్ పని మాత్రమే చేయగలం. కానీ కృష్ణ బాడీ ఎలా ఉంటుంది అంటే
ఇప్పుడు మనం భోగా ఆఫర్ చేసామనుకోండి, కృష్ణ ఎలా చేస్తారు? తన చేతులతో తీసుకొని తినాల్సిన అవసరం లేదు కృష్ణకి. తన కళ్ళతోనే ఆ భోగాన్ని చూస్తారు. సో, దాని ద్వారానే దాని భావాన్ని ఆయన గ్రహిస్తారనమాట. సో, మనం ఎలా చేయాలి? మనకిచ్చింది మనం తినాలి అంటే మన చేత్తో తీసుకొని మన నోటితో పెట్టుకోవాల్సొస్తుంది. సో, కృష్ణ బాడీ ఎలాంటిది అంటే ప్రతి అవయవము కూడా అన్ని అవయవాలు చేసే పని చేయగలుగుతుంది. సో, మనం ఎలా అయితే నైవేద్యం ఆఫర్ చేసినప్పుడు కృష్ణ తన కంటి చూపుతోనే దానిలో ఉన్న భావాన్ని అండ్ ఆ ప్రాసెస్‌లో చేసిన సిన్స్ అన్నిటిని కూడా కృష్ణ తీసేసుకుంటారు. అండ్ అలానే ఈ సృష్టి క్రియేట్ చేసినప్పుడు కూడా ఏం చేస్తారు? మొత్తం తన కంటి చూపుతోనే ఇంప్రెగ్నేట్ చేస్తారనమాట. మొత్తం సోల్స్ అన్నిటిని అందులో నింపేస్తారనమాట. సో, కృష్ణాస్ బాడీ ఈజ్ సచ్చిదానంద. మనలాంటి బాడీ అన్నది కృష్ణకి ఉండదు. సరే, ఈ మాట చెప్తే ఏమంటారంటే నిరాకారవాదులు, సరే మీరు చెప్తున్నారు గదా! కృష్ణకి కూడా ఒక రూపం ఉంటుంది అని. కానీ రూపం ఉంటుంది కాబట్టి కృష్ణ సుప్రీం కాదు. ఏదైతే బ్రహ్మజ్యోతి ఉంటుందో అది మాత్రమే సుప్రీం అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. అది మాత్రమే ఇంకా అల్టిమేట్ అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు. అప్పుడు కృష్ణ మనకేం చెప్తున్నారంటే 14.27లో భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ అవ్యయస్య చ అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కృష్ణ, ఏదైతే బ్రహ్మజ్యోతి ఉంటుందో, ఇంపర్సనల్ బ్రహ్మన్ ఉంటుందో అది కూడా నా నుండే వస్తుంది అని చెప్పి కృష్ణ చెప్తూ ఉన్నారనమాట. సో, నిరాకారవాదులు ఏమంటున్నారు? కృష్ణకి రూపం ఉంది కాబట్టి ఆయన అల్టిమేట్ కాదు, బ్రహ్మజ్యోతినే అల్టిమేట్ అంటున్నారు. కృష్ణ మనకి భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ఆ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అది కూడా నా నుండే వస్తుంది అంటున్నారు. సో, కృష్ణ ఇస్ ద అల్టిమేట్ అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు కృష్ణ. అండ్ మనకి బ్రహ్మ సంహిత 5.1లో కూడా ఉంటుంది. ఏంటంటే, ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. సో, ఆయన బాడీ ఎలా ఉంటుందంటే సచ్చిదానంద విగ్రహ, మొత్తం కూడా సచ్చిదానంద స్వరూపం అన్నమాట. అండ్ ఆయన పరమ ఈశ్వర, ద సుప్రీం కంట్రోలర్, అందరికీ కూడా ఆయనే కంట్రోలర్. అండ్ ఆయనకి ఒక ఆరిజిన్ అన్నది లేదనమాట, అన్నిటికీ కూడా మూలం ఆయనే. అండ్ సర్వకారణ కారణం, ప్రతి దానికి కూడా హీఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ద కాజెస్ అంటారు. ప్రతి దానికి కూడా కారణం ఆయనే, ప్రతి కారణం వెనుకున్న కారణం కూడా ఆయనే అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో, మరి ఇలాంటి కృష్ణని మనం ఏమని డిస్క్రైబ్ చేయగలం? మనకున్న లిమిటెడ్ కెపాసిటీతో, మనకున్న చిన్న చేతనతో మనం ఎంత ప్రయత్నించినా గానీ భగవంతుడిని మనం డిస్క్రైబ్ చేయలేమనమాట. సో, ఆయన గొప్పతనం ఏంటిది అన్నది మనం చెప్పలేము. బికాస్ గాడ్ ఈస్ అన్లిమిటెడ్. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు మనకి 5th వర్స్‌లో చెప్తూ ఉన్నారు. అయినందతనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. సో, ఇక్కడ చైతన్య మహాప్రభు మనకేం చెప్తున్నారంటే మన ప్రేయర్ ఎలా ఉండాలి అన్నది చెప్తూ ఉన్నారనమాట. యాక్చువల్‌గా మనం కృష్ణని ఏదైనా అడగొచ్చు. నాకు వెల్త్ కావాలి అని అడగొచ్చు, నాకు కెరియర్ కావాలి అని అడగొచ్చు, నాకు గొప్ప గొప్ప ఫెసిలిటీస్ కావాలి అని అడగొచ్చు, నాకు పిల్లలు కావాలి అని అడగొచ్చు, నాకు మంచి వివాహం జరగాలి అని అడగొచ్చు, ఎన్నైనా అడగొచ్చు. కానీ ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే ద బెస్ట్ ప్రేయర్ ఎలా ఉండాలి అనేది చెప్తూ ఉన్నారనమాట. సో, ఇక్కడ అంటున్నారు, ఓ సన్ ఆఫ్ నంద మహారాజా, ఓ నందుని యొక్క కుమారుడైన ఒక కృష్ణ, ఐ వాంట్ టు బి యువర్ ఇటర్నల్ సర్వైటర్. నేను ఎప్పుడూ కూడా నీ సేవలో ఉండాలి అనుకుంటూ ఉన్నాను. సో, సంహౌ నేను ఈ భవాంబుధిలో, ఈ ఓషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఈ భవసాగరంలో వచ్చి పడ్డాము. సో, నన్ను తీసుకొని నీ పాద ధూళి యొక్క ఆ రేణువు దగ్గర, నీ పాద ధూళిలో ఒక రేణువుగా నన్ను ఉంచు అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. అంటే ఐ వాంట్ టు బి, అంటే నా పొజిషన్ ఇలాంటిది, నేను ఇంత తక్కువ పొజిషన్‌లో ఉన్నాను. ప్లీజ్ దయచేసి నన్ను నీ పాద ధూళి దగ్గర ఉంచు, అక్కడ ఒక రేణువులాగా నన్ను అక్కడ స్థాపన చెయ్యి అని చెప్పి చెప్తున్నారనమాట. సో, మన ప్రేయర్ ఇంత, అంటే ఇలాంటి మూడ్‌లో ఉండాలి అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారు. నాకెప్పుడు నీ సర్వీస్ కావాలి. నేను ఇంతకాలం కూడా చాలా మందికి సర్వీస్ చేశాను. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను హ్యాపీగా లేను. నేను సాటిస్ఫై అవ్వలేదు. దయచేసి నన్ను నీ సేవలో నియుక్తుడిని చెయ్యి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అయితే కొందరు అంటారు ఏంటంటే, నేను గాడ్స్ ప్రెసెన్స్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి చెప్తారనమాట. అయితే గాడ్స్ ప్రెసెన్స్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నాము అంటే అది జస్ట్ మన
ఇన్కేపబిలిటీ అన్నమాట. మనకి ఆ సామర్థ్యం లేదు కాబట్టి, మనకంత ప్యూరిటీ లేదు కాబట్టి మనం గాడ్స్ ప్రెజెన్స్ ని, భగవంతుని యొక్క ఉనికిని మనం ఫీల్ అవ్వలేకపోతూ ఉన్నాం అనమాట. అయితే భగవంతుణ్ణి మనం 2 రకాలుగా తెలుసుకోవచ్చు. ఒకటేంటంటే చూడొచ్చు. ఒకటేంటి అంటే ఫిజికల్ గా మనం కళ్ళతో చూడడం ఒకటైతే, ఇంకొకటి ఏంటి అంటే ట్రాన్సెండెంటల్ సౌండ్ వైబ్రేషన్. ఏదైతే మనం హరినామం కానీ, భగవద్గీత కానీ, భాగవతం కానీ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు. భగవంతుని అసోసియేషన్ లో ఉండొచ్చు. అయితే మన కురుక్షేత్ర టైంలో కూడా మన దుర్యోధన, ధృతరాష్ట్ర వీళ్ళందరూ కూడా కృష్ణాని చూస్తారు. కానీ వాళ్ళు గుర్తించగలిగారా కృష్ణనే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని? నో, గుర్తించలేకపోయారు. పర్సనల్ గా చూసినా గానీ వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ ద బెస్ట్ అసోసియేషన్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ట్రాన్స్డెంటల్ సౌండ్ వైబ్రేషన్ ద్వారా కృష్ణాని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటామో అదే రియల్ అసోసియేషన్ అని మనకి శ్రీల ప్రభుపాద్ చెప్తూ ఉంటారన్నమాట ఇక్కడ. ఓకే. అయితే ఇలా మనం ఇలా వినడం వల్ల ఏమవుతుంది అంటే, కృష్ణ చెప్తారనమాట భగవద్గీత 10.1లో, భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. సో ఇక్కడ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ చెప్తున్నారు అర్జునతో, అర్జున, నేను ఏదైతే నాలెడ్జ్ ఇస్తూ ఉన్నానో అది నీ బెనిఫిట్ కోసమే ఇస్తూ ఉన్నాను. సో నువ్వు దీన్ని వినడం వల్ల నీకు అల్టిమేట్ బెనిఫిట్ జరుగుతుంది అండ్ నీకు చాలా గొప్ప జాయ్ అన్నది వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే నువ్వు వినడం వల్ల నీకు ఆ శాంతి ఏదైతే పొందుతావో అది పరమ శాంతి లభిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. యాక్చువల్గా మనం కృష్ణ ఇన్స్ట్రక్షన్స్ వినే కొద్దీ, మనం కృష్ణ నామం తీసుకునే కొద్దీ, మనం కృష్ణని గ్లోరిఫై చేసే కొద్దీ ఏమవుతుంది అంటే మనం కృష్ణ శరణు తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్న అనర్థాస్ అనేవి క్లీన్ అవుతూ ఉంటాయి. మనం అనర్థాస్ అన్నవి క్లీన్ అవ్వనప్పుడు కృష్ణ మన కళ్ళ ఎదురుగా ఉన్నా కూడా మనం కృష్ణని గుర్తించలేమన్నమాట. సో అందుకనే పర్సనల్ గా ఉన్నప్పుడు కూడా మనం కృష్ణని రియలైజ్ అవ్వలేము, ఆ ప్రెజెన్స్ ని, ఆ ఉనికిని మనం ఫీల్ అవ్వలేము అనమాట. బట్ ఎప్పుడైతే కృష్ణ గురించి వింటూ ఉంటామో, భగవద్గీత కానీ, భాగవతం కానీ, అండ్ కృష్ణ నామం కానీ, కృష్ణ కథ కానీ, కృష్ణ డివోటీస్ గురించి కానీ వింటూ ఉంటామో ఏమవుతూ ఉంటుందంటే మనలో ఉన్న కంటామినేషన్ అన్నది ప్యూర్ అవుతూ ఉంటుంది, క్లీన్ అవుతూ ఉంటుంది అనమాట. సో క్లీన్ అయ్యే కొద్దీ కూడా మన పొజిషన్ అన్నది తెలుస్తూ ఉంటుంది. అండ్ మనలో ఏదైతే డార్మెంట్ గా ఉంటుందో, శ్రీల ప్రభుపాద్ చెప్తారనమాట, భక్తి అన్నది డార్మెంట్ గా మనలోనే ఉంటుంది. ఇదేదో ఎక్స్టర్నల్ ప్రాసెస్ మనం అది తీసుకోవాలి అన్నది కాదనమాట, మనలోనే అది నిద్రావస్థలో ఉంటుంది అనమాట. సో మనం ఈ వినే కొద్దీ ఏమవుతుంది అంటే మనలో ఉన్న భక్తి అన్నది జాగృతం అవుతుంది అనమాట, అది ఉనికిలోకి వస్తుంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ భక్తి జాగృతం అవుతుందో మనం కృష్ణకి సర్వీస్ చేయాలి అని చెప్పి మనం కోరుకుంటాం అనమాట. సో మనం మన ప్రయత్నంతో కృష్ణని తెలుసుకోలేము, అది ఇంపాసిబుల్, బికాస్ కృష్ణ ఇస్ అన్లిమిటెడ్ కాబట్టి మనకున్న కెపాసిటీతో మనం తెలుసుకోలేము. కానీ భక్తి చేయడం ద్వారా ఏం చేస్తామంటే మనం కృష్ణకి సర్వీస్ చేయాలి అని ఎక్స్ప్రెస్ చేస్తాం. నాకు నీ సేవ చేయాలని ఉంది కృష్ణ అని చెప్పి మనం దాని ప్రయత్నం చేసేటప్పుడు కృష్ణ ఏం చేస్తారు అంటే కృష్ణనే తనకి తాను రివీల్ చేయడం అనేది మొదలు పెడతారనమాట. మనమైతే తెలుసుకోలేం మన ప్రయత్నంతో, కానీ కృష్ణనే స్వయంగా తనని తాను రివీల్ చేయాలి అనుకున్నారు అనుకో, మనకు తెలుసుకోవడం ఈజీ అయిపోతుంది కదా. సో అలా మనం కృష్ణ గురించి వినే కొద్దీ మనలో ఉన్న కల్మషం అన్నది పోయి మనలో ఉన్న భక్తి భావం అన్నది ఎవోక్ అయ్యి సర్వీస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కృష్ణ తనని తాను రివీల్ చేసుకొని మనం కృష్ణ గురించి తెలుసుకోగలుగుతాం అనమాట. సో అందుకనే మనకి శ్రీల ప్రభుపాద్ భగవద్గీత ఇచ్చారు కదా, దాన్ని ఏమని పిలుస్తాం? భగవద్గీతని శ్రీల ప్రభుపాద్ మనకిచ్చిన యథాతథం, రైట్? భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, యథాతథం అని చెప్పి చెప్తారనమాట. అంటే కృష్ణ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇచ్చారనమాట శ్రీల ప్రభుపాద్. ఎప్పుడైతే మనం కృష్ణ ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ ఇన్స్ట్రక్షన్స్ వింటామో కృష్ణని మనం యాజ్ హీఈస్ తెలుసుకోగలుగుతాం అనమాట. మన చాప్టర్ ఏంటి? నోయింగ్ కృష్ణ యాజ్ హీఈస్. మనం కృష్ణ గురించి యాజ్ ఇట్ ఈస్ తెలుసుకోవాలి అంటే కృష్ణ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ వినాలి అని చెప్పి శ్రీల ప్రభుపాద్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో దిస్ ఈస్ అబౌట్ చాప్టర్ 4. చాప్టర్ 4లో మనకి మెయిన్ గా ఇచ్చిన టాపిక్స్ ఇవి. సో ఇందులో మనం కృష్ణ ఎలా సుప్రీం కంట్రోలర్ అన్నది తెలుసుకున్నాము. కృష్ణ అంటే ఏదో మెడిటేషన్ చేసి భగవంతుడు అయ్యారు అని కాదు అని చెప్పి తెలుసుకున్నాము. అండ్ భగవంతుడికి తనకి తాను స్వయంగా చేయాల్సిన పనులు ఏవీ లేవు, హీఈస్ నాట్ ఇన్ వాంట్ ఆఫ్ ఎనీథింగ్, ఏది చేయాల్సిన అవసరం లేదు భగవంతుడికి అని చెప్పి మనం తెలుసుకున్నాము. అండ్ మన ప్రేయర్స్ ఎలా ఉండాలి అని చెప్పి తెలుసుకున్నాము. అండ్ కృష్ణ రూపం ఎలా ఉంటుంది అని బ్రహ్మ సంహితలో బ్రహ్మ ప్రేయర్స్ గురించి తెలుసుకున్నాము. So these are all the topics that we have in chapter 4. So మీకు కుదిరినప్పుడు ఒకసారి బుక్ చదవండి. We have many more details. చాలా ఇంకా డీటెయిల్డ్ గా ఉంటుంది. So this is about chapter 4. Thank you so much. Hare Krishna.
हरि बोल माता जी, हरि थैंक यू। बोल हरि माता बोल जी, थैंक यू सो मच। हरि बोल, Thank you. हरि बोल Hare माता Krishna. जी। हरि बोल माता जी। हरी बोल माता जी। हरि बोल माता हरि जी। बोल माता जी। చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతా जी, ధన్యవాद। Thank you. Hare हरि హరి Krishna. బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు हरि మాతాజీ. Thank హరే you. కృష్ణ. हरि बोल माता जी, हरि हरि बोल माता जी, చాలా అర్థవంతంగా బాగా చెప్పారు, విపులంగా చెప్పారు। థ్యాంక్ యూ మాతాజీ। Thank హరే you కృష్ణ। so much. Hare Krishna. हरि बोल माता जी। వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। శ్రీ ప్రభుపాద్ की जय। Thank you so much. Hare Krishna. Hare Krishna Prabhuji, Dandvat Pranam. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. Hare Krishna Prabhuji.